రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ నాయకుడు కొటికెలపూడి శ్రీను పార్థివ దేహానికి అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొని మృతుడి పాడెమోసిన అశోక్ కుమార్ నిరంతరం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమన్నారు. శ్రీను వంటి చురుకైన నాయకుడిని కోల్పోవటం వైసీపీ పార్టీకి వ్యక్తిగతంగా నాకు తీరని లోటన్నారు. శ్రీను కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఆ కుటుంబానికి వైసీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు, వారి కష్ట సుఖాల్లో నేను ముందు ఉంటాను అని భావోద్వేగానికి లోనయ్యారు. చక్రాయపాలెం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వైసీపీ నాయకుడు కొటికెలపూడి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకి భవానీ సెంటర్లో ధర్నా చేపట్టారు. బాధితులపై పోలీసులు లాఠీచార్జీ చేయటాన్ని నిరసిస్తూ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరును అద్దంకి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నిలదీశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి అశోక్ వెంట వైసీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను అడిగిన వాడికి సమాధానం చెప్పాలి. యాక్సిడెంట్ ఎన్ని గంటలకు అయింది సార్? 11 గంటలకు అయింది. 2 గంటలకు అయింది. ఎవరు? నేను డాక్టర్ గారితో మాట్లాడాను సార్. నేను మాట్లాడాను సార్. డాక్టర్ గారితో నేను మాట్లాడాను. ఇప్పటికి సంతకం పెట్టాను. ఎన్ని గంటలకు? ఈ వాడు ఇప్పటికి సంతకం పెట్టాదు. ఎందుకు? ఎవరు డబ్బులు ఏమి అడగలేదు సార్. న్యాయం చేయమన్నారు. ఎందుకు నేను చెప్తానండి? ఎందుకు నేను చెప్తానండి సార్. డ్రైవర్ గుర్తునాడు ఎవరు మారుస్తున్నారు? ఎవరు? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. ఎవిడెన్స్ ఉంది సార్. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. మీరు చెప్పేది వినడానికి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కాదు. ఏం జరిగిందంటే నాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి పెట్టిన వెంటనే ఏం చేశానంటే మా ఎస్పీ గారికి మెసేజ్ నేను పెట్టాను. నేను దీని మీద ఏంటంటే మామూలు కేసు కట్టడం లేదు సార్. ఏం కేసు కట్టడం లేదు నేను పెట్టాను. దీని మీద మామూలు కేసు కట్టడం ఎస్పీ గారికి మామూలు కేసు కట్టడం లేదు సార్. 45 సెక్షన్ మట్టర్ తర్వాత మట్టర్ నాట్ అమౌంట్ కలిపి లోన్ సెట్ కట్టాను సార్. ఎంతమంది కేసు మట్టర్ తర్వాత కేసు కట్టాను. చచ్చిపోయిన ఎవరో తెలియదు, నాకు యాక్సిడెంట్ చేసినాడు ఎవరో తెలియనప్పుడే శ్రీను చేయమని చెప్పాను. వేసిన తర్వాత ఏం జరిగింది? రాత్రికి వచ్చిన ఉదయం 6 గంటలు వేసి మస్తానని చెప్పి వచ్చాడు సార్. వచ్చిన తర్వాత ఏంటంటే అబ్బాయి ఉదయం లేచేసింది ఇంకో చెప్పు అన్నాను. నేను మానిటరింగ్ చేస్తా ఉన్నాను. పోయినాడు. ఉదయం పోయిన తర్వాత 10 ప్లాన్ చేశాను. రాసిన తర్వాత నేను ఎందుకో మటర్ కేసులో తీసుకు వచ్చిన తర్వాత ఏమైంది అంటే సార్ మేడం గారు డాక్టర్ సార్ ఏమైందంటే దీనికి ముందు చెప్తున్నాను. వాడు ఎంత ఆల్కహాల్ తాగున్నాడు అన్నాను. 190 తాగున్నాడు సార్. ఆ రిపోర్ట్ నాకు పెట్టాను. ఆ రిపోర్ట్ నాకు పెట్టాను. ఇప్పుడు నిన్న ఈ రోజు కాదు, మార్చేదానికి కాదు, జరిగిన వెంటనే 5 నిమిషాలకి ఏం పెట్టాడు? ఇదిగోండి ఈ 5 నిమిషాలకి నాకేం పెట్టాడు? ఇది పెట్టాడు. ఇది ముందు 190 ml ఎప్పుడు పెట్టాడు? నిన్న 16:10కి బోత్ ఇచ్చి రికార్డెడ్గా నాకు పెట్టాడు. నిన్న మార్చేదానికి కాదు పెట్టాడు. పెట్టిన తర్వాత బాబు వాడికి వచ్చేదంటే బ్లడ్ టెస్ట్ కూడా చేయించు, ఎందుకంటే కేసు ఫెయిల్ అవుతుంది. మామూలుగా ఊస్తే మన మిషన్ నమ్మటం లేదు కాబట్టి మిషన్ ఓకే, బ్లడ్ టెస్ట్ చేయించి ఒంగోలు పంపించిన తర్వాత ఆయన బిల్సులు పెద్ద చేసి చెక్ చేసుకుంటే ఇంత లోపల ఉదయాన్నే చేయమంటే నేను సాయంత్రం మధ్య కేసు దీనికి వచ్చాను.
ఏం జరిగింది ఏంటంటే సార్ ఒక పెట్రోల్ రేపు పొయ్యాలి ఈ అబ్బాయి ఒక హాస్పిటల్లో అద్దాల పడుతూ ముందుకు వచ్చేస్తున్నారు. జరిగింది వస్తాను ఇప్పుడు 5 లక్షలు ఇస్తాను ఒప్పుకోవట్లేదు. మాకు బాబు డబ్బులు చెప్పించారు కాదు మీకు 25 లక్షలు రాదు 6 నెలలు పడతాను. ఏంటి 6 నెలలు నేను మాట్లాడిన ఇంట్లో ఇక్కడ ఎవడన్నా సరే తప్పు అని చెప్తే నేను రద్దు చేసుకున్నాను. ఏం చెప్పారు 5 లక్షలు అంటే బాబు 5 లక్షలు నాకు తెలియదు. నేనేం చేస్తామంటే ఇన్సూరెన్స్ 5 లక్షలు లాయర్ కూడా ఉన్నారు 5 లక్షలు నేను వస్తాను. అమ్మాయి చనిపోయింది ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాబట్టి వచ్చేసి బిడ్డలు కొంత చేస్తారు అమ్మాయి కొంత చేస్తారు వాళ్ళ అబ్బాయి నాన్న కొంత చేస్తారు అబ్బాయి వాళ్ళ అమ్మకి చచ్చిపోయిన అమ్మ కొంత చేస్తారు. ఇది ప్రొసీజర్ ఉంది. నిన్న ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త అదేవిధంగా రాష్ట్ర నూర్ భాషా సంఘానికి చెందినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కొట్టికపూటి శ్రీనివాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. తల్లిదండ్రులు లేకపోయినా కానీ కుటుంబాన్ని పిల్లల్ని కష్టపడుతూ పోషించుకొచ్చినటువంటి ఒక పెద్ద దిక్కుగా ఉండేటటువంటి శ్రీను మరణించడం పార్టీకి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తీరని లోటు. పోయిన మనిషిని మేము తిరిగి తీసుకురాలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా పార్టీ తరపున అద్దంకి నియోజకవర్గం తరపున మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. పోలీసు వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆధారం లేనటువంటి ఆ కుటుంబానికి పాసిబుల్ అయినంత వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించవలసిందిగా మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇష్యూకి కారణమైనటువంటి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.